ఇటీవల కాలంలో పెట్రోల్ డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ పెరిగింది. అటు టూ వీలర్స్ కావచ్చు, ఫోర్ వీలర్స్ కావచ్చు, అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ఊహించిన విధంగా ఈ మధ్య కాలంలో టూ వీలర్స్ కు సంబంధించి బ్యాటరీ బ్లాస్ట్ అవ్వడం, బ్యాటరీలు సరిగా పనిచేయకపోవడం లాంటి ఎలక్ట్రికల్ వెహికల్స్ కు అనేక సమస్యలు వచ్చి పడుతున్నాయి. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అసలు దీని వెనక కారణం ఏంటి? ప్రస్తుతం ఎదురవుతున్నటువంటి ఈ సమస్యలన్నింటినీ అధిగమించి ఎలక్ట్రికల్ వెహికల్ వ్యవస్థ మెరుగ్గా రాణించాలంటే ఎటువంటి ప్రమాణాలను పాటించాలి? సో ముందు ఈ ఎలక్ట్రిక్ వెహికల్ కు ఎటువంటి సహకారం అందబోతోంది? వీటన్నిటి గురించి తెలియజేయడానికి ఎలక్ట్రికల్ వెహికల్ ఎక్స్పర్ట్ హరీష్ మంజునాథ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నించారు. సార్ నమస్తే. నమస్తే సార్, ముందుగా చెప్పండి, ప్రస్తుతం ఎలక్ట్రికల్ వెహికల్స్ యొక్క పనితీరు ప్రస్తుతం దేశంలో ఎలా ఉంది? కేంద్రం ఎలక్ట్రికల్ వెహికల్స్ అందుతున్న సహకారం గురించి మీరు ఏం చెప్తారు? మొదటగా ఎలక్ట్రిక్ వెహికల్స్ టూ వీలర్స్, త్రీ వీలర్స్ ఆటోస్ అండ్ ఫోర్ వీలర్స్ కార్స్ అండ్ బస్సెస్ ఈ ప్రకారంగా స్టార్ట్ అయింది. బట్ దీనిలో టూ వీలర్స్కి ఎక్కువ డిమాండ్ పెరిగింది రీసెంట్ పాస్ట్. అంటే ఒక 3-4 ఏళ్ళ నుంచి టూ వీలర్సే ఎక్కువ కొంటున్నారు. దిస్ ఈస్ రికార్డెడ్ ఇన్ ఆర్టీఏ ఫిగర్స్. అయితే దీనిలో భారత ప్రభుత్వం ఫేమ్ 1, ఫేమ్ 2 అనేసి 2 ప్రణాళికలు తీసుకొచ్చింది. ఫేమ్ 1లో వాళ్ళు కొంత వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్స్ అందజేశారు. అయితే అది దానివల్ల ఎక్కువ ప్రోగ్రెస్ కాలేదు కాబట్టి ఫేమ్ 2లో ఇంకాస్త 10,000 కోట్లతో వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్స్ అందజేస్తున్నారు. దీనిలో సబ్సిడీస్ వస్తాయి వాళ్ళకి. టూ వీలర్, త్రీ వీలర్, ఫోర్ వీలర్ మ్యానుఫ్యాక్చరర్స్కి సబ్సిడీస్ ఉంటాయి. అది కాకుండా రెట్రో ఫిట్మెంట్ అంటారు. ఇప్పుడు ఉన్న వెహికల్ని దాన్ని ఎలక్ట్రిక్ వెహికల్గా కన్వర్ట్ చేయడానికి కూడా వాళ్ళు సపోర్ట్ సిస్టమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫేమ్ 2లో. ఇదే మేజర్ డిఫరెన్స్ ఫేమ్ 1, ఫేమ్ 2లో. ఫేమ్ 2లో ఇంకేం చేశారంటే మ్యానుఫ్యాక్చరర్స్తో కూర్చొని ఎలాంటి వెహికల్స్ ఎలా చేయాలి అనేసి ఒక ప్రోగ్రెషన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకొని 2, 3, 4 వీలర్స్కి ఎలా చేయాలి అనేసి ఒక ప్రణాళికలు ఇచ్చారనమాట. దానిలో ఇంప్లిమెంటేషన్లో ప్రోగ్రెస్ బాగా టూ వీలర్స్కి వచ్చింది. డిమాండ్ బాగా పెరిగింది రీసెంట్ పాస్ట్. దాని తర్వాత త్రీ వీలర్ మార్కెట్ కూడా చాలా పెరిగింది. నార్త్లో చాలా యాక్టివ్గా వాళ్ళు తీసుకుంటున్నారు. సౌత్లో కాస్త తక్కువ, అవగాహన తక్కువ, ఇప్పుడిప్పుడు మొదలైంది. బట్ కార్స్కి వచ్చేసరికి కాస్త తగ్గుముఖమే ఉంది కంపేర్ టు ద ఐసీ ఇంజిన్ మార్కెట్. కాస్త ఇంకా రిఫైన్మెంట్ వస్తే ఇంకా ప్రోగ్రెస్ బాగుంటుంది కార్స్లో. అసలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ యొక్క పనితీరు ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇది కొత్త సిస్టమ్గా భాగంగా వస్తుంది. అయితే దీన్ని మనము పాత సిస్టమ్ లాగా మెయింటైన్ చేయలేము. ద రీజన్ ఈస్ దానికి డిసిప్లిన్ చాలా అవసరం ఎలక్ట్రిక్ వెహికల్స్కి. దాన్ని ఛార్జింగ్ పెట్టడము, దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేయడము, ఇవన్నీ వాళ్ళు చేస్తూ ఉండాలి. దానివల్ల దాని మెయింటెనెన్స్ తగ్గుతుంది, యాజ్ వెల్ యాజ్ దాన్ని బాగా యూటిలైజేషన్ పెరుగుతుంది. దాంతోపాటు ప్రికాషన్స్ చాలా తీసుకోవాలి. సిన్స్ ఎలక్ట్రిక్ అనేది దాని సాకెట్స్ కానీ దాని ఎర్తింగ్ సిస్టమ్స్ కానీ పర్ఫెక్ట్గా ఉండాలి. ఇది లేకున్న కారణంగా చాలా డిజాస్టర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇది ఎలా పెడితే అలా పెట్టడానికి కాదు. మనం వెళ్ళి ఎలక్ట్రిక్ ఉపకరణాలు ఏదో ఒక సాకెట్లో పెట్టేస్తాం, కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అలా పెట్టడానికి లేదు. దాన్ని పర్ఫెక్ట్ సాకెట్ ఉండాలి, దాని పర్ఫెక్ట్ ఎర్తింగ్ మెటీరియల్ ఉండాలి. అప్పుడే దాన్ని ప్రాబ్లం లేకుండా చేసుకోగలము. ఇవి రెండు లేని కారణంగా, ప్లస్ వాళ్ళకి డిసిప్లిన్ లేని కారణంగా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. దానివల్ల దాని గురించి క్లుప్తంగా చదువుకొని దాని తర్వాత దాన్ని యూటిలైజేషన్ చేసుకుంటే బాగుంటుంది. టూ వీలర్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎందుకు బ్లాస్ట్ అవుతున్నాయి? దీని వెనకాల ముఖ్య కారణం ఏంటంటే ఏం చెప్తారు? దీని వల్ల 3-4 కారణాలు ఉన్నాయండి. ఒకటి,
ఎలక్ట్రిక్ వెహికల్లో వాడే ఉపకరణాలు మేజర్గా బ్యాటరీస్ కాస్త చీప్ క్వాలిటీస్ బ్యాటరీస్ తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎస్పెషలీ ఇప్పుడు ఉన్న దాంట్లో లిథియం అయాన్ బ్యాటరీయే మెయిన్ పేలిన దానికి కారణం. దాంతోపాటు లెడ్ యాసిడ్ బ్యాటరీస్ కూడా ఇవి వాడతారు, బట్ దానిలో ఎక్కువ ప్రమాదం జరగడం లేదు. అండ్ లిథియం పాస్పేట్ అనేసి ఇంకో బ్యాటరీ ఉంటుంది, అది వాడడంలో కూడా ఇది ప్రమాదాలు జరగడం లేదు. ఓన్లీ లిథియం అయాన్ బ్యాటరీస్తో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి 4 కారణాలు ఉన్నాయి. ఒకటి ఛార్జింగ్ వైర్. ఆ ఛార్జింగ్ వైర్కి యాంపియర్స్ అని ఉంటుంది. ఆ యాంపియర్స్కి తగినంగా ఛార్జింగ్ వైర్స్ పెడతారనమాట. తగినట్టు వైర్ కాకపోవడం కారణంగా కూడా యాంపియర్స్ ఫ్లక్చువేట్ అయ్యి అది బ్లాస్ట్ అవ్వడం జరుగుతుంది. సెకండ్ ఈస్ లిథియం అయాన్ బ్యాటరీలో దెర్ వాస్ ఆల్వేస్ ఏ ప్రాబ్లం. ఒకటి డెంట్రైట్ ప్రాబ్లం అని ఉంటుంది. అదేమవుతుందంటే యానోడ్ క్యాథోడ్ అని 2 దీని మధ్యలో కెమికల్ ఫార్మేషన్ అవుతూ ఉంటుందన్నమాట. అయితే క్యాథోడ్కి ఒక పదార్థము డెవలప్ అవుతూ ఉంటుంది. ఆ పదార్థం డెవలప్ అవడం వల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దాన్ని బ్లాస్ట్ అయ్యే కారణాలు దానిలో ఎక్కువ ఉంటుందన్నమాట. అది వీళ్ళు ఏం చేస్తారంటే బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది, దానిలో చెక్ చేస్తారనమాట ఏ సెల్ ఎంత డిటరేట్ అయింది అనేసి. ఇన్ కేస్ సెల్ డిటరేట్ అయితే అది తీసి రీప్లేస్ చేయడం ఉంటుంది. ఇన్ కేస్ ఇట్లాంటి ప్రమాదాలు అయ్యేటప్పటికీ దాన్ని బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అదే ఆటో కట్ ఆఫ్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు కారణం ఏమవుతుందంటే ఈ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైతుందో ఆటో కట్ ఆఫ్ అది అవ్వడం లేదు. దానివల్లనే మేజర్ ప్రాబ్లం అవుతుంది. వీళ్ళు ఆ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ సర్క్యూట్స్ని ప్రాపర్గా పెట్టడం లేని అందువల్ల ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అవుతూ ఉంది ఇప్పుడు. అంటే ఈ బ్యాటరీ విషయంలో అటు అమ్మకందారులు కావచ్చు, వినియోగదారులు కావచ్చు, అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది లోపల ఉంటుంది, బయటకి తెలియనికి రాదు, అది కనపడదు. అయితే లోపల ఎట్లాంటి సిస్టమ్స్ ఎలాంటి బ్యాటరీస్ వాడుతున్నారో కూడా తెలియదు. దానిలో క్యాటలాగ్లో ఒకసారి చూసుకొని ఆ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రాపర్గా ఉందా లేకుంటే బ్యాటరీస్ కరెక్ట్ బ్యాటరీస్ వాళ్ళు వాడుతున్నారా లేదా అని చెక్ చేసుకుంటే దెన్ దే కెన్ గెట్ ఇన్ టు దిస్ పర్చేజ్ మోడ్. లేదు అనగానే ఇవాళ రేపు ఏమవుతుంది, ఎనీబడీస్ మ్యానుఫ్యాక్చరింగ్లో చాలామంది వచ్చేసి అసెంబులర్స్గా తయారైపోయారు రాదర్ దెన్ మ్యానుఫ్యాక్చరర్స్. వాళ్ళు బయట నుంచి తీసుకొని ఒక వెహికల్ అసెంబుల్ చేసి దాన్ని అమ్మేస్తున్నారు వితౌట్ నోయింగ్ ఫ్యూచర్ ఆస్పెక్ట్స్. ఇంకో రీజన్ ఏముంటుందంటే ఏదన్నా పెద్ద మ్యానుఫ్యాక్చరర్స్ ఒక 3-4 ఇయర్స్ రీసెర్చ్ చేసిన తర్వాతనే ఇట్లాంటి వెహికల్స్ని రిలీజ్ చేస్తారనమాట. అది కరెక్ట్ బ్యాలెన్స్ అవుతుందా, సెంటర్ గ్రావిటీ ఉందా, లేకుంటే ఈ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రాపర్గా ఫంక్షన్ అవుతుందా, ఇవన్నీ చాలా పారామీటర్స్ చెక్ చేసిన తర్వాత దాని తర్వాత దే విల్ రిలీజ్ ద వెహికల్. నవడేస్ ఇప్పుడు ఏం చూస్తున్నామంటే వాళ్ళు తొందరలో బయట నుంచి మెటీరియల్ తెచ్చి అసెంబుల్ చేసి ఇచ్చేస్తున్నారు. లేదు అంటే హై ప్రొడక్షన్లో కూడా తొందరగా ఏదో ఒకటి రీసెర్చ్ 1 ఇయర్లో ఆర్ 6 మంత్స్లో ఫినిష్ చేసి వాళ్ళకి ఇచ్చేయడం అవుతుంది. ఇలాంటి కారణాల వల్లనే మెయిన్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతుంది. ముఖ్యంగా 4 వీలర్స్ కావచ్చు, 2 వీలర్స్ కావచ్చు. అయితే 4 వీలర్స్కి అంటే ఎటువంటి సమస్యలు మనం ఈ మధ్యకాలంలో చూడట్లేదు, 2 వీలర్స్లో మాత్రమే చూస్తున్నాం ఎలక్ట్రిక్ వెహికల్స్లో. అంటే ఈ రెండింటి మధ్య ఈ 4 వీలర్కి 2 వీలర్కి మధ్య ఏంటి సార్? అది బ్యాటరీ సామర్థ్యంలో తేడానా లేకపోతే ఆ నిర్మాణంలో ఉన్నటువంటి లోపాల, ఏ విషయాన్ని చూడవచ్చు సార్? అయితే మీరు మంచి ప్రశ్న అడిగారు. దీనిలో 2 వీలర్, 3 వీలర్ అండ్ 4 వీలర్. 4 వీలర్లో ఇప్పటిదాకా ప్రమాదంలో చాలా తక్కువ, 3 వీలర్లో కూడా చాలా తక్కువ. విన్నది కూడా ఏదేదో బయట నుంచి ఏదో షార్ట్ సర్క్యూట్ జరిగి అయిందే తప్ప వేరేది లేదు. అయితే 2 వీలర్లో ఎందుకు అవుతుందంటే దెర్ ఆర్ నియర్లీ 150 మ్యానుఫ్యాక్చరర్స్, మీడియం స్కేల్ మ్యానుఫ్యాక్చరర్స్. ఆల్ ఓవర్ ఇండియా ఒక 500 అసెంబులర్స్ ఉన్నారు.
అసెంబ్లర్స్ ఏం చేస్తారంటే బయట నుంచి ఈ డిఫరెంట్ కాంపోనెంట్స్ తెచ్చి దాన్ని బిగించి దాన్ని సేల్ చేస్తుంటారు. అయితే ఆటో మ్యానుఫ్యాక్చరింగ్లో మ్యాక్సిమమ్ అది సీజన్డ్ ప్రాసెస్ అనమాట. ఎయిదర్ లెడ్ యాసిడ్ బ్యాటరీ ఉంది ఆర్ లిథియం అయాన్ ఉంది. లిథియం అయాన్లో చేసేది ఓన్లీ 6 or 5 మ్యానుఫ్యాక్చరర్సే ఉన్నారు దానిలో. అండ్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్లో 4-5 ఉన్నారు. సో దీనివల్ల ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు బ్రాండెడ్ కంపెనీస్ చేస్తున్నారు, ప్లస్ దాన్ని చాలా పకడ్బందీగా చూసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారనమాట. బిఎంఎస్ సిస్టమ్ కానీ లేకుంటే వేరియస్ సిస్టమ్స్ విచ్ ఈస్ ఇంక్లూడెడ్ లైక్ ఛార్జింగ్ పోర్ట్స్ అండ్ అదర్ థింగ్స్. వాళ్ళు చాలా టెక్నికలీ ఎవాల్వ్ అయిన సిస్టమ్స్ని ప్లేస్ చేస్తున్నారు. వేరెన్ 2 వీలర్స్లో అలాంటి ఇది లేదు, బికాస్ చాలామంది ప్రోగ్రెషన్లో ఉన్నారు అండ్ దానిలో ఆ సిస్టమ్స్ చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుందన్నమాట. దానివల్లనే 2 వీలర్స్లో ప్రాబ్లం ఎక్కువ. విదేశాల నుంచి అంటే ఎక్కువగా కూడా అక్కడ నుంచి ఇంపోర్ట్ జరిగిన విధానం ఇదంతా కూడా. అయితే మనం ఇతర దేశాల్లో ఎప్పుడు ఈ సమస్యలు అనేవి ఎప్పుడు చూడలేదు. అవి మరి ఇదే వ్యవస్థ అంటే ఇతర దేశాల నుంచి మనం ఇక్కడ ఎలక్ట్రికల్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళిన ఆలోచన వచ్చిన తర్వాత కూడా అంటే నిర్మాణ లోపంలో కారణమా, లేకపోతే మ్యానుఫ్యాక్చరర్సా, లేకపోతే మధ్యలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా బిల్ట్ క్వాలిటీలో ఉన్నటువంటి లోపాల కారణంగా ఈ సమస్యలు తలెత్తుతున్నాయా? విదేశాల్లో ఎందుకు అవ్వట్లేదు, మన దగ్గర ఎందుకు అవుతుంది ఈ సమస్యలు? అయితే దీనిలో టెక్నికల్గా చూడాలంటే చైనా ఈజ్ ఫోర్ ఫ్రంట్ అండి. దీనిలో చైనా ఎప్పుడో స్టార్ట్ చేసింది ఈ వర్క్. దాని తర్వాత ఇప్పుడు యూరోప్ కాస్త ముందంజలో ఉంది. తర్వాత భారత్ కూడా బాగా దీనిలో ఫేమ్ 2 వచ్చిన తర్వాత బాగా గతి పెరిగింది దీనిలో. అయితే స్టార్టింగ్లో చైనాలో కూడా దే ఫేస్డ్ సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు ఏం చేశారంటే ఎవాల్వ్ అయ్యారు మెల్లమెల్లంగా. And even in Europe, the standard and qualities they maintain a lot. వాళ్ళు పకడ్బందీగా ఆ స్టాండర్డ్ ఆ క్వాలిటీని మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నారు అనమాట. దానివల్లనే వాళ్ళకి ప్రోగ్రెషన్ ఎక్కువ. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి 2 వీలర్ 3 వీలర్స్ తక్కువ అక్కడ వేరే కంట్రీస్లో. 4 వీలర్సే ఎక్కువ. మన దగ్గర లాగా 2 వీలర్స్ 3 వీలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ చాలా ఎక్కువ. సో ఇది ప్రోగ్రెషన్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే భారత్లో ఫస్ట్ లెవెల్ ఎలక్ట్రిక్ ఆటోస్ టుక్ అని ఢిల్లీలో బాగా యూటిలైజేషన్ స్టార్ట్ అయింది. దాని తర్వాత నార్త్ ఇండియాలో బాగా స్ప్రెడ్ అయింది. దే యూజ్ లెడ్ యాసిడ్ బ్యాటరీ అండ్ బాగా పనిచేసింది కూడా వాళ్ళకి అది. సబ్సిక్వెంట్లీ లేటెస్ట్ టెక్నాలజీ నుంచి లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీస్ నుంచి స్టార్ట్ చేశారు. లిథియం అయాన్ వాడకం ఇప్పుడు ఎక్కువ ఉంది. దీనివల్ల ఇప్పుడు కాస్త ప్రోగ్రెషన్ మిగతా సెగ్మెంట్స్లో వస్తుంది. కార్స్ది ప్లస్ దీనిలో టెక్నాలజీ ఎవాల్వ్ అయినా కొద్దీ ప్రోగ్రెస్ వస్తుంది. ఎందుకంటే దీనిలో మెయిన్ 2 ఎలిమెంట్స్ మేము చూస్తాము. ఒకటి రేంజ్, ఎన్ని కిలోమీటర్లు అది పోతుందనేసి, సెకండ్ వన్ వచ్చి ఎంత క్విక్గా ఛార్జ్ అవుతుంది అనేసి. ఈ 2 ఎలిమెంట్స్ ప్రాపర్గా ఉంటే అది ముందుకెళ్తుంది అనమాట ఆ ప్రోడక్ట్. ఈ 2 ఎలిమెంట్స్ ఇప్పుడు కాస్త బెటర్ ఆఫ్ అవుతా వస్తుంది. అంటే ఛార్జింగ్ టైం తగ్గుతుంది ప్లస్ రేంజ్ ఎక్కువ అవుతుంది ఈ రీసెంట్ పాస్ట్లో. సో మెల్లమెల్లంగా ఎవాల్వ్ అయినా కొద్దీ ఇంకా అది బెటర్ ఆఫ్ అవుతుంది. బెటర్ ఆఫ్ అయినా కొద్దీ వాళ్ళు డిమాండ్ పెరుగుతుంది మార్కెట్లో. వెహికల్ని కొనుగోలు చేసిన తర్వాత వినియోగదారుడు అటు బ్యాటరీ విషయంలో కావచ్చు, ఇటు మెయింటెనెన్స్ విషయంలో కావచ్చు, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటారు? వినియోగదారులు ఏదైతే బెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉందో దానికే వెళ్ళాలి. ఎందుకంటే దీనిలో ఏఆర్ఐ ఈస్ ఎ సర్టిఫికేషన్ ఏజెన్సీ. అది కాకుండా ఐక్యాట్ అని ఒక సర్టిఫికేషన్ ఏజెన్సీ ఉంది. ఈ 2 ఏజెన్సీస్ వాట్ దే గివ్ ఈస్ దాని నాణ్యతని దాన్ని చూసుకొని వీళ్ళకి ఒక సర్టిఫికేషన్ లాగా ఇస్తారు. బట్ ఈ ఇంటర్నల్ పార్ట్స్ ఏదైతుందో బ్యాటరీ గ్రేడబిలిటీ కానీ లేకుంటే కంపాటిబిలిటీ కానీ ఆర్ బిఎంఎస్ కానీ దీని అంచనా వీళ్ళు వేయలేరు.
ద రీజన్ ఈస్ అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది ఎంత అవుతుందో దానిలో మనకు తెలిసి వస్తుంది. అయితే బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమే మెయిన్ అండి దీనిలో. బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రిక్ కరెంట్ బయట నుంచి తీసుకోవడము ప్లస్ దాన్ని ప్రాపర్గా అందచేయడము, దాన్ని డిశ్చార్జ్ చేసిన తర్వాత దాన్ని ప్రాపర్గా మళ్ళీ ఛార్జింగ్ సిస్టంలో మెయింటైన్ చేయడము, ఇన్ కేస్ ఏమైనా ప్రమాదం జరిగితే ఇమీడియట్లీ కట్ ఆఫ్ చేయడము హీట్ అయ్యేటప్పుడు, ఇలాంటివన్నీ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ చేస్తుందన్నమాట. ద బెస్ట్ ఆఫ్ బెస్ట్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటే ఇట్లాంటి ఘటనలకి స్థానం ఉండదు. ఏదైతే బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ కొంచెం నార్మల్ క్వాలిటీది వాళ్ళు తీసుకున్నారో దానిలోనే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏర్పడుతుంది. కంపెనీలు వినియోగదారులకి ఈ యొక్క ఎలక్ట్రికల్ వెహికల్స్ని అందించేటప్పుడు ఎటువంటి ప్రమాణాలను పాటించాల్సిన అవసరం ఉంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లు ఏఆర్ఐ ఐక్యాట్ వాళ్ళు ప్రమాణాలు అది ఎంత గతితోని వెళ్తుంది, ఎట్లా దాన్ని ఎవాల్వ్ అవుతుంది అనేసి ఒక అంచనాలు చేసి ఒక 6 months ఆర్ 1 year దాన్ని టెస్టింగ్ చేసి దాని తర్వాత వాళ్ళకి సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో ప్రమాణాలు వాళ్ళు చెప్తారనమాట. స్లో స్పీడ్ వెహికల్ ఉంటుంది, 30 kilometers బిలో స్పీడ్, హై స్పీడ్ వెహికల్ ఉంటుంది. అది లో స్పీడ్ వెహికల్కి ఆర్టీఏ దీనికి అవసరం లేదు, అవి చాలా బాగా ప్రోగ్రెషన్లో ఉంది స్లో స్పీడ్ వెహికల్స్. బట్ హై స్పీడ్ వెహికల్స్కి దానికి సీజన్డ్ సెల్స్ కావాలి, ఏదైతే లిథియం అయాన్ బ్యాటరీది, ప్లస్ బిఎంఎస్ సిస్టమ్స్ కూడా అడ్వాన్స్డ్ కావాలి. దీనివల్ల ఏదైతే 2-wheelerకి మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో వాళ్ళకి ఐక్యాట్ ఆర్ ఏఆర్ఐ సపరేట్ బిఎంఎస్ కంపాటబిలిటీ ఇది వాళ్ళు తెచ్చుకోవాల్సి వస్తుంది ఈ మ్యానుఫ్యాక్చరర్స్కి. అది తెచ్చుకుంటే కానీ వాళ్ళు దానికి ప్రాపర్ ఎవాల్యుయేషన్ ఇవ్వలేరు. ఇప్పుడు ప్రస్తుతానికి అట్లాంటిది సిస్టమే లేదు వాళ్ళ దగ్గర. ప్రాపర్ ఎవాల్యుయేషన్ హౌ ఇట్ ఈస్ కటింగ్ ఆఫ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ అది చెక్ చేసేదానికి వీలు లేదు ఇప్పుడు వాళ్ళ దగ్గరికి. ఛార్జింగ్ విషయంలో అంటే వినియోగదారులు కూడా ఛార్జింగ్ విషయంలో కొంత నిర్లక్ష్యం ప్రవర్తించి ఎట్లా పడితే అలా ఛార్జింగ్ పెట్టడం, సో దానికి వెహికల్స్ని సరిగా పట్టించుకోకపోవడం, ఎండలో ఎక్కువగా ఉంచడం, ఇలాంటివి చేయడం వలన దుష్ఫలితాలు వస్తున్నాయా, లేకపోతే దీన్ని ఇట్లాంటి సమస్యలను ఎలా అధిగమిస్తూ ప్రాపర్గా ఎలా ఛార్జింగ్ పెట్టుకుంటూ ఎలక్ట్రిక్ వెహికల్ని వినియోగించుకోవాలంటారు? ఇది అందరు చెప్పినట్లు హీట్లో పెట్టి 50 degrees హీట్ అయితే అది ప్రాబ్లంలో అవుతుంది అన్న సమస్య కాదండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దీస్ బ్యాటరీస్ ఆర్ టైమ్ టెస్టెడ్. దీనిలో ఏమవుతుందంటే డిటెరియేషన్ బ్యాటరీ ఫార్మేషన్లో అవుతుంది. మీకు అదే ఫాస్ఫేట్ బ్యాటరీస్లో, లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీస్లో ఇలాంటి సిస్టమ్స్ ప్రాపర్గా ఎవాల్వ్ అవుతుంది. దేనివల్ల అంటే దానిలో ఇట్ ఈస్ సేఫర్ మోడ్ అండ్ ఇట్ ఈస్ స్లైట్లీ బిగర్. నేను ఒకసారి అది ఎగ్జాంపుల్ చూపెడతాను మీకు. ఇది లెడ్ యాసిడ్ బ్యాటరీ అనుకుందామండి. దిస్ ఈస్ బిగర్ వన్. లిథియం అయాన్ అనేది ఇంత చిన్న బ్యాటరీ సెల్స్ ఉంటుంది. ఇది లైన్గా ఇలా 12x12 40x40 మ్యాట్రిక్స్లో ఉంటుంది. ఇది ఒకదానికి ఇంకోదానికి కనెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట. ఈ ఒకదానికి ఇంకోదానికి కనెక్ట్ అయ్యి దాన్ని సిస్టమ్ కట్ ఆఫ్ డిశ్చార్జ్ అని బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ చేస్తుంది అనమాట. ఇలా లైన్గా ఫామ్ అయ్యి వస్తుంది అనమాట. ఇది ఇంత సైజులో ఉంటుంది. ఇది లిథియం అయాన్ బ్యాటరీ కంపాటబుల్ టు లెడ్ యాసిడ్ బ్యాటరీ. అయితే అయన్ ఫాస్ఫేట్ బ్యాటరీ ఈజ్ ద సేఫర్ దెన్ లిథియం అయాన్ బ్యాటరీ. అది ఇంత పరిమాణంలో ఉంటుంది, కానీ దీనికి గ్రేడబిలిటీ తక్కువ, దీనికి గ్రేడబిలిటీ ఎక్కువ. ఎలక్ట్రిసిటీ దానిలో కండెన్స్ అవ్వనికి ప్లస్ దీనిలో కండెన్స్ అవ్వనికి ఇది వెయిట్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ దీని గ్రేడబిలిటీ కూడా కాస్త తక్కువ ఉంటుంది. బట్ దిస్ ఈజ్ ద సేఫెస్ట్ బ్యాటరీ.
ఇప్పుడు ఏమవుతుందంటే దెర్ ఇస్ ఎ ఫ్యూ రీసెర్చ్ వాళ్ళు చేస్తున్నారు. ఈవెన్ ఇంటర్నేషనల్ లెవెల్ టెస్లా కూడా ఫాస్ఫేట్ బ్యాటరీస్ని వాళ్ళ హై గ్రేడబిలిటీ తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇది వచ్చిందంటే దెన్ ఇట్ విల్ బికమ్ మచ్ మోర్ సేఫర్ దెన్ లిథియం అయాన్. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ఏదైతే ఈ సమస్యలు ఏదైతే ఉన్నాయో, బ్లాస్టింగ్ సమస్యలు కావచ్చు, బ్యాటరీ సమస్యలు కావచ్చు, సో వీటన్నిటిని సరిదిద్దుకొని ఈ ఎలక్ట్రికల్ వెహికల్ వ్యవస్థ మరింత ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే లోపాలను సరిదిద్దుకోలేక అంతరించిపోయే అవకాశం ఉందా? అసలు ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ రంగానికి? వెహికల్ రంగానికి బేసికల్గా ఇట్స్ అన్ ఎవల్యూషన్. ఐసీ ఇంజన్స్ ఎప్పటి నుంచో స్టార్ట్ అయ్యి మెల్లమెల్లంగా ఎవాల్వ్ అయ్యి ఇప్పుడు సీజన్ వచ్చింది. బట్ దానికి వచ్చే ఫ్యూల్స్, ఫాసిల్ ఫ్యూల్స్ ఏదైతే ఉందో అది చాలా ఎక్స్పెన్సివ్ అండ్ ఇది చాలా మన ప్రకృతికి హానికరంగా మారింది. సో దీనికి ఆల్టర్నేటివ్గా ఇప్పుడు కొత్త కొత్త సిస్టమ్స్ వస్తుంది. దీనిలో ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఒక సిస్టమ్ మాత్రమే. ఇది కాకుండా మన సైంటిస్ట్ కొత్త కొత్త సిస్టంలో వర్క్ చేస్తున్నారు. ఇట్ ఈస్ కాల్డ్ అల్యూమినియం ఎయిర్ బ్యాటరీ అని ఉంటుంది. అది కూడా వర్క్ నడుస్తుంది దానిలో. అల్యూమినియం యాజ్ ఎ కాంపనెంట్, మెయిన్ కాంపనెంట్ తీసుకొని యానోడ్ క్యాథోడ్స్ పెట్టి దాన్ని రీసెర్చ్ చేయడం జరిగింది. దీనిలో కాస్త ఎనర్జీ డెన్సిటీ ఆర్ బ్యాలెన్స్ కరెక్ట్గా పరిమాణంలో వస్తే దెన్ ఇట్ ఈస్ ద చీపెస్ట్ మెటీరియల్ ఆల్ టుగెదర్. దెన్ ఇంకో రకంగా చూస్తే దెర్ ఈస్ హైడ్రోజన్ ఫ్యూల్ సెల్స్ రీసెర్చ్ జరుగుతుంది. భారత ప్రభుత్వము, ఐఓసి అండ్ టాటా కలిసి ఒక ప్రాజెక్ట్ చేశారు, బస్ ప్రాజెక్ట్. దానిలో వాళ్ళు దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా సీజన్ చేయాలి, అంత హెవీ గ్యాస్ని ఎలా ఇది చేసుకోవాలి అనేసి ఒక వర్క్ మొదలు పెట్టారు. ప్రాబబ్లీ ఇంకొక 6 monthsలో మనకు తెలుస్తుంది దాని విషయాలు. అది యాక్చువల్గా చాలా చీపెస్ట్ బ్యాటరీ, బట్ మెయింటెనెన్స్ ఈజ్ వెరీ హై. దాన్ని మెయింటైన్ చేయడమే చాలా ఇబ్బందికరమైన విషయం. దాన్ని కొంచెం సులభకరంగా చేసుకుంటే దానంత రేంజ్, దానంత కెపాసిటీ ఇచ్చే వెహికల్స్ ఉండవు ఇంకా. దాని తర్వాత ఇంకోటి కార్బన్ రిలేటెడ్ సూపర్ కెపాసిటర్స్ అని వస్తుంది గ్రఫేన్ మెటీరియల్తోని. అది కూడా రాను రాను చాలా ఎవాల్వ్ అవుతుంది. సూపర్ కెపాసిటర్స్ గ్రఫేన్ కాస్ట్లీ కాబట్టి అది వెహికులర్ దీనిలో అంత రాకపోవచ్చు. బట్ ఇఫ్ ఎట్ ఆల్ సంబడి కమ్స్ విత్ ఏ చీపర్ ఆప్షన్ ఇన్ గ్రఫేన్, అది రేంజ్ కూడా పెరుగుతుంది, ప్లస్ ఇంప్లిమెంటేషన్ ఆల్సో ఈజీ, డెన్సిటీ ఎక్కువ తీసుకుంటుంది అనమాట. దీనిలో రాను రాను 1000-2000 కిలోమీటర్ రేంజ్ వెహికల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, విచ్ ఈస్ సేఫర్ మోడ్. ఇన్ కేస్ బ్యాటరీ ఛార్జింగ్ టైం వచ్చి 2-3 hours అండ్ 1000 కిలోమీటర్ రేంజ్ వచ్చిందంటే దెన్ దెర్ ఈస్ నో లుకింగ్ బ్యాక్ ఫర్ దిస్ న్యూ ఏజ్ వెహికల్స్. ఎక్కువ ధరలో సామాన్యుని కూడా 4-wheelerలో కూర్చోబెట్టగలిగినటువంటి కంపెనీలు, సాహసాలు ముందు ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయా? రేట్ అంటే ధరలు ఎలా ఉండబోతున్నాయి? ముందు భవిష్యత్తులో వచ్చరికి తగ్గుదల ఉంటుందా? ఇంకా లేదు అంటే సామాన్యునికి 4-wheeler కొనుక్కోవడం అనేది కలగా మారే పరిస్థితులే కొనసాగుతాయా? ఎటువంటి పరిస్థితులు అనుకోవచ్చు భవిష్యత్తులో? ఫ్యూచర్లో ఏదైతే ఇప్పుడు మన 2-wheeler కానీ 3-wheeler కానీ 4-wheeler మార్కెట్లో ఉన్న రేట్స్ కన్నా చాలా తగ్గుముఖం పట్టిన వెహికల్స్ వస్తాయండి. రేట్లు చాలా తగ్గిపోతాయి ఒకసారి దాని వాల్యూమ్స్ పెరుగుతాయి ఆ మార్కెట్లో. ప్లస్ టెక్నాలజీ పెరిగిన కారణంగా మెయింటెనెన్స్ కూడా చాలా తగ్గుముఖం పడుతుంది. ఇప్పుడు మనం ఐసీ ఇంజిన్ ఒకటి కార్ తీసుకున్నాం అనుకోండి, దాని మెయింటెనెన్స్ కాస్ట్ వచ్చి ఒక 4-5 yearsకి ఆ కార్ కన్నా కాస్ట్ ఎక్కువ అయిపోతుంది అనమాట. కార్ ఒక 7 లక్షల్లో కొన్నాము, మళ్ళీ దానికి 7 లక్షలు పెట్టాల్సి వస్తుంది, ఫ్యూలు, సర్వీస్ ఇవన్నీ కలిపి. అదే మీరు కొత్త ఈ టెక్నాలజీ వెహికల్స్ కొన్నారనుకోండి, దానికి 2 లక్షలే పెట్టాల్సి వస్తుంది.
5 సంవత్సరాల్లో. సో అది చాలా అడ్వాంటేజ్. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో దానికి మళ్ళీ ఛార్జింగ్ బ్యాటరీస్ రిప్లేస్ చేయాలంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. 1 lakh to 1,50,000 దాకా కార్స్కి అవుతుంది. అండ్ 30 నుంచి 50,000 దాకా టూ వీలర్కి అవుతుంది. సో ఈ చేంజెస్ వస్తూ ఉంటే టెక్నాలజీలో ఇది కాస్త చీప్ అవుతా వెళ్తుంది అండ్ అనుకూలంగా ఉంటుంది వినియోగదారులకి. ఇప్పుడు ప్రస్తుతంకి వీటికి ఛార్జింగ్ స్టేషన్స్ అవసరము అండ్ సర్వీసింగ్ స్టేషన్స్ అవసరము. కొత్త టెక్నాలజీ కాబట్టి ఛార్జింగ్ స్టేషన్స్ ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం యాజ్ వెల్ యాజ్ రాష్ట్ర ప్రభుత్వం రెండు ఛార్జింగ్ స్టేషన్స్ చాలా ఇస్తున్నాయి. ఇక్కడ టీఎస్ రెడ్కో అని ఉన్నారు, వాళ్ళు ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడెక్కడ అవుతుందో ఎక్కడెక్కడ వీలబడుతుందో అక్కడ అన్నీ పెడుతున్నారు. ప్లస్ మన కేంద్ర ప్రభుత్వం అన్ని పెట్రోల్ బంక్స్లో ప్లస్ వేరియస్ రిక్వైర్డ్ ప్లేసెస్లో రైల్వే స్టేషన్స్లో ఎయిర్పోర్ట్లో పెట్టడానికి ప్రణాళికలు చేస్తున్నారు. కొంత ఇంప్లిమెంట్ అయింది, కొంత ఇంప్లిమెంట్ అవ్వబోతుంది. ఇలాంటిది కొత్త కొత్త సూపర్ స్ట్రక్చర్స్ తెస్తున్నారు. అదర్ దెన్ దట్ దే ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ రీసెర్చ్ అండి. మన భారత ప్రభుత్వం మన చాలా రీసెర్చ్ ఏజెన్సీస్తో కలిపి దీనిలో ఫ్లెక్సీ ఇంజన్ తెద్దామని అనుకుంటున్నారు. ఫ్లెక్సీ ఇంజన్ ఈస్ నథింగ్ బట్ మల్టిపుల్ ఫ్యూల్స్ ఒకటే ఇంజన్లో వాడేటట్లు ఏర్పాట్లు మొదలయ్యాయి. అది ఇన్ కేసు వచ్చిందంటే ఇట్ ఈస్ నథింగ్ లైక్ హైబ్రిడ్ వెహికల్స్ లాగా తయారైపోతుంది. 2 fuels ఆర్ 3 fuels ఒకటే ఇంజన్లో వాడేటట్లు వస్తుందన్నమాట. అది వచ్చిందంటే ఇంకా నో లుకింగ్ బ్యాక్. ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించి కావచ్చు, వాహన రంగానికి సంబంధించి కావచ్చు, ఎదుర్కొంటున్న సమస్యలు, రాబోయే సమస్యలకు పరిష్కారాలు, వీటన్నిటికి సంబంధించి ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్స్పర్ట్ హరీష్ మంజునాథ్ గారు తెలియజేసినటువంటి సూచనలు కెమెరా పర్సన్ తేజాతో రత్నకుమార్, హైదరాబాద్.